నీ మనసులో ఎంత ప్రేరేపిస్తుంది కదా. అబ్బో ఇది వేసానే, లాస్ట్ వారం వేసాను, మళ్ళా వేస్తే ఈయనకి బట్టలు లేవు, ఈయనకి బట్టలు లేవు, అందుకు వాడు అదే వేసుకొస్తున్నాడు కదా. ఎంత చెప్తుంది కదా అపవాదం. కానీ ఎక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఏమి తిందుము, ఏమి త్రాగదుము, ఏమి ధరించుకుందుము, అది మీ దేహము గుర్చైనను చింతపడుతుంది. దేహాన్ని గురించి చింతపడద్దండి, అది నశించిపోయేది. దేవుడు మహిమ స్వరూప దేహంగా లేపగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నాడు కనుక ఈ దేహాన్ని, ఆత్మను చంపేవానికి భయపడదు. మనం ఎలాగైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో వస్త్రానికి, ఎలాగైతే సాయంకాలం అయితేనే మటన్ తెచ్చుకుందామా లేకపోతే చికెన్ తెచ్చుకుందామా, ఎలాంటి కోరికలతో సంసిద్ధత అవుతున్నాం శనివారం. అయ్యా శనివారం కావాల్సింది ఏంటంటే, శనివారం కావాల్సింది నేను ఏమన్నా తప్పింపు చేశానా, నేను సిద్ధం కావాలి. నేను సిద్ధం, దేంట్లో సిద్ధం ఉన్నా? ఏం సిద్ధంగా ఉన్నా? చికెన్లోనా? రేపు మా మాతో ఒక 100 రూపాయలు ఇప్పించుకోవాలి, తక్కువ ఉంది, చికెన్ తెచ్చుకోవాలా, లేకపోతే ఇంకొక 2 వస్తున్నారు, ఒక 2 కేజీలు తెచ్చుద్దాము, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారని ఆ సిద్ధం ఎక్కువైపోయింది. అసలైన సిద్ధాన్ని మన బ్రతుకుని పరీక్షించుకొని దేవుని ఆలయానికి సిద్ధపాటుతో వెళ్ళలేకపోతున్నాం. దేవుని ఆలయానికి సిద్ధపాటు కలిగి ఏది కావాలంటే మనం ఆలయాన్ని చూస్తాం, మంచిదే, కట్టిన ఆలయము. దేవుడు ఇక్కడున్న గ్రామవాసుల వరకు ఒక సేవకుని పిలిచి నియమించాడు. అది దేవుని సంకల్పము, చిత్తము. ఆయన చేసిన ఈ మందిరాన్ని పరిశుభ్రపరచాలి. మరి అంతకన్నా ముందుగా నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేహం ఎప్పుడైతే కోరేటివి ఆత్మదేవుడు లోపల ఒప్పుకోడు. ఒప్పుకోకపోయినా ఆయన్ని హింసించి ఆయన మాటలు పక్కన పెట్టి ఏమి తినాలా, ఏమి తాగాలా, పక్కింటోళ్ళు, ఇరుమింటోళ్ళు, ఈ ఊర్లో వాళ్ళు అందరిని బేరేజ్ చేసుకొని వారికన్నా ఒక పిడుసుడు, ఒక ముద్ద ఎక్కువగా ఉండాలి టేస్ట్గా. నాయకులు నేను బాగా చేసుకోవాలి, వారు వేపుడు చేస్తున్నారు, నేను ఇంకొకటి చేయాలి, రకరకాలు చేస్తూ సిద్ధమవుతున్నాం. కానీ శనివారం సిద్ధపాటు నా బ్రతుకుని సిద్ధం చేసుకొని ప్రభువుకు ముఖాన్ని మందిరంలోకి వస్తా అంటే ఆయన నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఆ పాట పడదు, నేను ఈ ప్రార్థన చేయాలా, రకరకాల ఆలోచనలతో వచ్చి కూర్చుంటా. కానీ అసలైన సంగతి అపవాది గడు ఏం చేస్తాడు? నేను డైవర్ట్ చేసి పాటలతోనే హింసిస్తాడు. నాకు పాట ఒకవేళ పాడినా ఆత్మీయంగా పాడామంటే లేదు, ఆమె పాడింది, ఆయన పాడాడు, నేను పాడాను అంతే. ఆ పాటలో ఉన్న మాధుర్యంతో నువ్వు వాక్యాన్ని అన్వయించుకొని పాడతావా? ఎవ్వరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఆ భక్తుడు రాశాడు, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసిస్తున్నావు నా దేవా. నేను ఒకరోజు నిన్ను చూసినప్పుడు ఏమవుదునో, నేనేమవుదునో, ఏమవుదునో, నేనేమవుదునో. భక్తులు పాడుకున్నది మనము పరవశించే పదాలను అర్థం చేసుకుంటే లోపలికి వెళ్ళగలవు. ఏదో రాగం బాగుందని తప్పిడి కొడుతున్నారు.